గోకుల్ చాట్ లుంబిని పార్కుల్లో పేలుళ్లకు పాల్పడ్డ ముష్కరుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 9 ఏళ్లకు పైగా పలు సందర్భాల్లో ఉగ్రవాదుల్ని ప్రశ్నించిన పోలీసులకు ఉగ్రవాదులు తమ ప్రణాళికను పూసగుచ్చినట్లుగా వివరించారు. తొలుత ఎన్టీఆర్ గార్డెన్లో బాంబు పెట్టాలని రెక్కీ నిర్వహించినా కుదరలేదని తెలిపారు. భద్రత లేకపోవడం వల్లే లుంబిని పార్కులో సులువుగా పేలుళ్లు జరిపినట్లు పేర్కొన్నారు. లుంబిని పార్కులోని లేజర్ షోలో బాంబు పెట్టడం కంటే ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గార్డెన్లో బాంబు పెడితే బాగుంటుందని జంట పేలుళ్ల ఉగ్రవాదులు భావించినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్ గార్డెన్లో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు ఎక్కువగా ఉండటం, బ్యాగులను లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతించకపోవడం వల్లే ఉగ్రవాదులు తమ స్థలాన్ని మార్చుకుని లుంబిని పార్కును ఎంచుకున్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న తీవ్రవాదులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ వివరాలు వెల్లడించారు. హబ్సీగూడలో అద్దెకున్న అనీక్ లుంబిని పార్కుకు ఆటోలో చేరుకున్నాడు. రియాజ్ బత్కల్ సిద్ధం చేసిచ్చిన బాంబును ఇంటి నుంచి ఓ బ్యాగులో తీసుకొచ్చాడు. వాస్తవానికి లుంబిని పార్క్ నుంచి హుస్సేన్ సాగర్ కు వెళ్లే బోటులో బాంబు పెట్టాలనేది అనీక్ లక్ష్యం. ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇచ్చే విషయంలో ఆలస్యమైంది. అప్పటికే బోటు హుస్సేన్ సాగర్ లోకి వెళ్లిపోయింది. మళ్లీ బోటు రావడానికి ఆలస్యమవుతుందని అప్పటికే బాంబుకు టైమర్ అమర్చి ఉండటంతో చేసేదేమీ లేక లేజర్ షోను ఎంచుకున్నాడు. ఒకవేళ బోటులో గనక బాంబు పెట్టి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని పోలీసులు తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని పాదచారుల వంతెన కింద పెట్టిన బాంబు పేలకపోవడంతో రియాజ్ చాలా నిరాశకు గురైనట్లు ఇస్మాయిల్ అక్బర్ పోలీసులకు తెలిపాడు. బాంబును మొదట ద్విచక్ర వాహనానికి తగిలించాడు. యజమాని వచ్చి ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లే క్రమంలో బ్యాగును తీసి సైకిల్ కి తగిలించి వెళ్లాడు. ఈ క్రమంలో బ్యాగులో ఉన్న బాంబుకు అమర్చిన బ్యాటరీ ఊడిపోవడంతో పేలలేదు. దీనివల్ల పెను ప్రమాదం తప్పింది. మక్కా మసీదు పేలుడు తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో 5గురు చనిపోవడంతో రియాజ్ బత్కల్ విధ్వంసానికి కుట్ర పన్నాడు. పేలుళ్ల కోసం పూణే నుంచి హైదరాబాద్ వచ్చిన అనీక్, ఇస్మాయిల్ హబ్సీగూడలో నివాసముంటూ అమీర్పేటలోని ఓ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. ఇంటి యజమాని వద్ద తమను హిందువులుగా పరిచయం చేసుకున్న అనీక్, ఇస్మాయిల్ ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించారు. పేలుళ్ల దృశ్యాలను ఇంటికెళ్లి టీవీలోనే చూసినట్లు పోలీసులకు తెలిపారు. 2 రోజుల తర్వాత వేరువేరుగా పూణే తిరుగు పయనమయ్యారు. నిర్దోషిగా విడుదలైన మరో నిందితుడు మహమ్మద్ సాదిక్ కూడా పోలీసులకు పలు వివరాలు వెల్లడించాడు. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్ ప్రోద్బలంతోనే ముంబై రైళ్లలో వరుస పేలుళ్లు, వారణాసిలో సంకట్ మోచన్ దేవాలయం పేలుళ్లకు పాల్పడ్డానని సాదిక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. గుజరాతీలను లక్ష్యంగా చేసుకుని ముంబై రైలు మొదటి బోగీలో బాంబులు పెట్టామని, గుజరాత్ అల్లర్లకు ప్రతీకారం తీర్చుకోవాలని అలా చేసినట్లు సాదిక్ పోలీసులకు తెలిపాడు. దోషులైన అనీక్, ఇస్మాయిల్ అక్బర్కు ఎన్ఐఏ కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది.